హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన కోస్తా రుచులు. ఈరోజు మనము యమ్మీగా క్యాలీఫ్లవర్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులను కూడా యాడ్ చేసుకుందాము. అలాగే ఒక 2-3 ఎండుమిర్చి. దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాము. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాము. దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత పచ్చిమిర్చి, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా హాట్ వాటర్లో నానబెట్టుకున్న మిల్ మేకర్స్ని కూడా యాడ్ చేసుకున్నామండి. వాటర్ అంతటిని గట్టిగా పిండుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుందామండి ఒకసారి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందామండి. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి బాగా క్లీన్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ మొత్తాన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, కర్రీ అయితే బాగా మగ్గింది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ టైంలో ఇప్పుడు మనం వేరొక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి జీడిపప్పు వేసుకొని ఫ్రై చేద్దామండి. గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని క్యాలీఫ్లవర్ కర్రీ యాడ్ చేసుకుందామండి. మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. జీడిపప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్లు. ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకసారి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకుందాము. గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇంకింతేనండి, ఎంతో టేస్టీగా యమ్మీగా క్యాలీఫ్లవర్ మిల్ మేకర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో అయితే షేర్ చేసుకోండి. అంతకంటే ముందుగా మీరు నా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.